ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఉండ్రాళ్ల తద్ది వ్రత కథ గురించి తెలుసుకుందాం. ఈ ఉండ్రాళ్ల తద్ది నోము నోచుకోవడం వలన స్త్రీలకు సౌభాగ్యము అష్టైశ్వర్యములు కలుగును. ఓం శ్రీమాత్రే నమః. భాద్రపద మాసం బహుళ తదియ నాడు ఉండ్రాళ్ల తద్ది జరుపుకుంటారు. అనగా భాద్రపద మాసం పూర్ణిమ తరువాత వచ్చే 3వ రోజున బహుళ తదియ అంటారు. ఆ రోజు ఉండ్రాళ్ల తద్ది జరుపుకుంటారు. ఈ నోము గురించి పార్వతీదేవికి స్వయంగా శివుడే చెప్పాడు అని అంటారు. భాద్రపద బహుళ తృతీయ తిథి నాడు సూర్యోదయానికి ముందుగానే తలంటు పోసుకొని గౌరీదేవిని పూజించాలి. గౌరీ పూజ చేసిన తరువాత రాత్రి వండిన పదార్థాలను 5 ముత్తైదువులతో కలిసి సూర్యోదయానికి ముందే భుజించాలి. తరువాత ఆ రోజు ఏమీ తినకుండా కేవలం ద్రవ ఆహారమే తీసుకోవాలి. అంటే పాలు, నీరు ఇవి మాత్రమే తీసుకోవాలి. సూర్యాస్తమయం తరువాత 5 ఉండ్రాళ్లను, 1 చీర, రవికను పూజానంతరం గౌరీదేవికి సమర్పించాలి. తమ శక్తి కొలది 5 ముడులు వేసిన తోరమును, 5 ఉండ్రాళ్లను, వాయనంపై దక్షిణ తాంబూలాలను ఉంచి 5 ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. తమ శక్తిని బట్టి వాయనములో చీర, రవికలను కూడా సమర్పించుకోవచ్చు. ఈ చీర, రవికలను ఉండ్రాళ్లతో కలిపి ఇవ్వాలి. ఈ నోము నోచుకునేవారు వచ్చిన వారి పాదాలకు పసుపు రాసి వారి చేత అక్షింతలను వేయించుకొని వారి ఆశీర్వచనం తీసుకోవాలి. ఉండ్రాళ్ల తద్ది కథ గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో స్త్రీలందరూ భాద్రపద బహుళ తదియ నాడు ఉండ్రాళ్ల తద్ది నోము నోచుకొంచుండేది. అప్పుడు ఊరి రాజుగారి వేశ్య కూడా నోము నోచుకొనేదనని రాజుతో చెప్పెను. రాజు కావలసిన వస్తువులేవో చెప్పు అనెను. భోగముది చమత్కారముగా తనకు ఆకు గీకు, కోకా గీక, కూర గీర కావలయునని చెప్పెను. వాటన్నింటినీ తెచ్చిరిగాని గీ అను పేరుతో ఉన్న వాటిని తేలేకపోయేది. ఆ సంగతి రాజు వేశ్యకు తెలుపగా అది విని ఇంతేనా మీ బడాయి అని అప్పటికీ బాగా ప్రొద్దుపోవుటచే ప్రతి ఇంటి ముత్తైదుని పిలిచి 5 ఉండ్రాళ్లను గౌరీదేవికి నైవేద్యము పెట్టి 5 ఉండ్రాళ్లను పేరంటాలునకు వాయనమిచ్చెను. 5 ఉండ్రాళ్లతో నోము ఆమె నోచుకుని ఉద్యాపనము చేసుకొనెను. కథలో లోపము వచ్చినను వ్రతలోపము రారాదు. ఓం శ్రీమాత్రే నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.